యాక్చువల్లీ ఆయన చూస్తేనే చాలా చాలా సర్ప్రైజింగ్ గా చాలా బాగుంది. మనం గెలవడం అంటే అవతల వాళ్ళని చంపడం కాదు, మనల్ని వాళ్ళని ఓడించడం. ఓవరాల్ మూవీ గురించి ఏం చెప్తారు? సూపర్. చాలా బాగున్నాడు, యంగ్ గా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైట్స్ కూడా సూపర్, చాలా బాగున్నాయి. చాలా ఫైటింగ్స్ అన్ని చాలా బాగున్నాయండి. అసలు పవన్ కళ్యాణ్ యాక్షన్ అయితే చాలా సూపర్ గా ఉంది. చాలా అసలు చాలా అంటే మేము మాటల్లో చెప్పలేము, అంత బాగుంది సినిమా. ఫైట్స్ అయితే చాలా బాగున్నాయండి, అసలు తల తిప్పబుద్దే లేదు, అంత బాగుంది సినిమా. హైలైట్స్ అండి. హైలైట్స్ అంటే అన్ని హైలైట్స్ ఇది అని చెప్పలేము, అంత బాగుంది సినిమా, అంతా బాగుంది. లోపల రచ్చనా లాస్ట్ అవుతుంది. అవునండి, అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్, అసలు సూపర్ అండి, చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుందండి. అంత బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత థియేటర్ లో చూసి చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు అంటే మ్యూజిక్ ఎలా ఉంది, సాంగ్స్ ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. సాంగ్స్, పవన్ కళ్యాణ్ యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్, ప్రతి ఒక్కటి బాగున్నాయి. చాలా పెద్ద హిట్ అవుతుంది. సో ఫైట్ సీక్వెన్స్ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ ఫైట్స్ గురించి సపరేట్ గా చెప్పాల్సింది ఏముంటుంది, యాజ్ ఆల్వేస్ చాలా బాగా చేశారు. సినిమా చాలా సూపర్ గా ఎక్సైటింగ్ గా ఉంది. హీరోయిన్ ట్విస్ట్ చేయడం చాలా బాగుంది. ఈ సినిమాలో ఏం నచ్చింది మీకు బాగా? హీరోయిన్ ట్విస్ట్ చేయడం. హీరోయిన్ ఓకే. డాన్స్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ డాన్స్ ఎలా ఉంది? సూపర్ గా సూపర్ భయ్య, అల్టిమేట్, బీజిఎం ఎక్సలెంట్, సూపర్ హీరో తీసాడు. చాలా బాగుందండి, చాలా బాగుంది. చాలా బాగా అనిపించిందండి. సో పవన్ కళ్యాణ్ డాన్స్ ఎలా ఉన్నాయి? డాన్స్ చాలా బాగా చేసే డాన్స్ అయితే. అంతే. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ బాగా కనిపిస్తుంది. బాగా చూపించాడు. వేరే చెప్పాలా, ఆంధ్రాలో అదరగొట్టారు డిప్యూటీ సీఎం. చాలా బాగుందండి మూవీ, చాలా బాగుంది. హైలైట్స్ ఏంటండి మూవీలో? హైలైట్ సాంగ్స్, ఫైట్స్ చాలా బాగున్నాయి. సో 5 ఏళ్ళు అవుతుంది స్క్రీన్ మీద చూసి పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా, అక్కడి నుంచి వచ్చాం. పెట్టపోరు అండి. రాజమండ్రి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఫైట్ సీన్స్ కానీ అన్ని కొరియోగ్రాఫ్ చేస్తారు, డాన్స్ కూడా చాలా కొత్తగా చేస్తారు, ఎలా అనిపించింది? ఆయన గురించి అసలు చెప్పనవసరం లేదు కదండి. స్క్రీన్ ప్లే లో చూసి పవన్ కళ్యాణ్ గారిని చాలా బాగుంది సినిమా అసలు. అంతే. మళ్ళీ చూస్తారా? మళ్ళీ చూస్తాం. బాగుంది, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. చాలా రోజుల తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం వస్తుంది కదా మూవీ, ఎలా ఉంది? డిప్యూటీ సీఎం అయ్యాక కరెక్ట్ మూవీ తీశారు, వేరేది కాకుండా, ఓన్లీ లవ్ స్టోరీ అని కాకుండా ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన మూవీ. ఫ్యాన్ ఆఫ్ పిఎస్పీకే, బట్ కొంతమంది రివ్యూస్ యూట్యూబ్ లో పెట్టుకున్నారు కదా కొంతమంది. నీ మాట, సనాతన ధర్మం మీద యుద్ధం చేసింది ఎవడు? ఒక ముస్లిం. నేను ముస్లిం చెప్తున్నాను. సనాతన ధర్మం, ఎవరి ధర్మం వాళ్ళకు ఉండదు. ధర్మం మీద చేసిన ఒక మొగాడు ఒకడు మొఘల్ చక్రవర్తి మీద తీసిన ఒక సినిమా ఉందో చెప్పండి మీరు, చెప్పండి మీరు. మొఘల్ చక్రవర్తి మీద సినిమా ఒకటి, కానీ మా పవర్ రైల్వే వేరుడుగా, రైల్వే వేరు కంటే ఎక్కువ మా పవర్ స్టార్ పంచత్. ఇట్లా అంటే ఇట్లా ఉండాలి అసలు. పవన్ అన్న అంటే వేరే లెవెల్ అంతే. చాలా రోజుల తర్వాత అసలు హిట్ సినిమా సూపర్ గా ఉంది. హిందూ ధర్మం కోసం తీశారు కాబట్టి ప్రతి ఒక్క హిందూ కూడా చూడాలి. మన హిందూ దేవుడు ఎలా వచ్చాడు, సమాజం కోసం తీశారు కాబట్టి సూపర్ గా ఉంది. చాలా బాగుంది అసలు, సూపర్. ఎంఎం కిరవాణి అసలు మస్తు కొట్టిండు, బీజిఎం మస్తు ఉంది. పవన్ అన్న యాక్టింగ్ కూడా మస్తు ఉంది. అసలు హైలైట్స్ లో పవన్ కళ్యాణ్ హైలైట్. ఇంకా మ్యూజిక్ ఇంకేముంటది, అంటే మ్యూజిక్ మస్తు కొట్టిండు, కిరవాణి చేసిండు. పవన్ కళ్యాణ్ గారు డాన్స్ చేస్తారు, ఎలా ఉంది? చాలా థియేటర్ లో అంటే నార్మల్, ఇప్పుడు ఫస్ట్ డే కాదు కాబట్టి ఇప్పుడు నార్మల్ గా ఉంది. సో ఇప్పుడు ఇది ఫోర్త్ డే వస్తున్నారు. ఫస్ట్ 3 రోజులు టికెట్ దొరకలేదు మీకు? దొరకలేదు. సో 4th డే దొరికింది. సో టికెట్స్ కూడా కష్టపడ్డాం. ఈ రోజు సండే కాబట్టి ఫ్యామిలీతో వచ్చి చూసాం. ఓకే, రిపీట్ కి మళ్ళీ వస్తారా? వస్తాం మళ్ళీ హాలిడే దొరికినప్పుడు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున ఏం చెప్తారు మూవీ గురించి? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున అంటే ఇంకా ఓజీ కోసం వెయిటింగ్ అంతే. ఈ మూవీ హరిహర మూవీ గురించి వేరే మళ్ళీ అయితే సూపర్ అన్న, బాగుంది. చూసినా ఇప్పుడు బాగుంది సినిమా, ఎక్కడ బోర్ కొట్టలేదు, ఎక్కడ బాగుంది, మంచిగా ఉంది సినిమా, ఎక్సలెంట్ సినిమా. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇలాంటి సినిమా లేదు, మంచి బ్లాక్ బ్లాస్టర్ సినిమా. నేను నిజంగా చెప్తున్నాను, నేను పవన్ కళ్యాణ్ అబ్బాయినే, సిరాజ్ అబ్బాయినే.
రామ్ చరణ్ గారు బాగుంది సినిమా, ఎక్కడ బోర్ కొట్టదు. హైలైట్స్ అంటే ఆయన ఫైటింగ్ అది చాలా బాగా చేశారు. పాట కూడా చాలా బాగుంది, 2 పాటలు చాలా బాగున్నాయి. సో 5 ఏళ్ళు అవుతుంది స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారు చూసి ఎలా అనిపిస్తుంది? అప్పట్లానే ఉన్నారు, చాలా బాగున్నారు, చాలా బాగుంది. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఫస్ట్ టైం మూవీ కదా వస్తుంది, ఎలా ఉంది, ఎలా అనిపించింది స్క్రీన్ మీద చూసినప్పుడు ఆయన? మాకైతే మేము ఫ్యాన్స్ చాలా సంతోషం మాకు, అయినా కానీ చాలా బాగున్నాడు. హరిహర వీరమల్లు ఎలా ఉంది? చాలా బాగుంది. ఆల్రెడీ సెకండ్ టైం వస్తున్నా. మెయిన్ థింగ్ ఏంటంటే విఎఫ్ఎక్స్ సిస్టమ్స్ చాలా బెటర్. అది సో 5 ఏళ్ళు అవుతుంది స్క్రీన్ మీద చూసి పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపిస్తుంది? 5 ఏళ్ళు కాకుండా ఎన్నిసార్లు చూసినా కానీ పవన్ కళ్యాణ్ అంతే. సినిమా అయితే చాలా బాగుంది. సినిమాలో హైలైట్స్ ఏంటండి? పవన్ కళ్యాణ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది అన్న. సెకండ్ హాఫ్ అయితే విఎఫ్ఎక్స్ మెయిన్ అయితే విఎఫ్ఎక్స్. స్టోరీ అయితే చాలా బాగుంది. వీరమల్లు ఎలా ఉంది? బాగుందండి, సో పవన్ కళ్యాణ్ గారు 5 ఏళ్ళ తర్వాత కనబడతారు స్క్రీన్ మీద, ఎలా అనిపించింది? బాగా పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే సూపర్. ఎప్పుడు సినిమా రాగానే మా కొడుకు బుక్ చేస్తాడు టికెట్లు, మేము వెళ్తాం సినిమాకి. పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే 2-3 సార్లు చూస్తాం. ఆ, ఏదైనా ఏ సినిమా అయినా ఫ్లాప్ కాకుండా పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణే అంతే. సినిమా చాలా బాగుంది సార్. ఆయన కోసం వెయిటింగ్ చేస్తున్నాం ఇన్ని రోజుల నుంచి. నేను రాజకీయాలు కొద్దిగా బిజీగా ఉండడం వల్ల కొద్దిగా ఇవి సినిమాలు వీలు కాలేదు. ఇప్పుడు వీలైనందుకు ఫ్యాన్స్ చాలా ఖుషిగా ఫీల్ అవుతున్నారు. చాలా వెరీ హ్యాపీ. పవన్ కళ్యాణ్ చూద్దామనే కదా వచ్చాం మేము కూడా. బాగుందండి సినిమా. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చాలా బాగుంది. స్టోరీ కూడా ఓల్డ్ స్టోరీస్ కాబట్టి ఇంకా బాగుంది. ఇప్పుడున్న జనరేషన్ లో ఇవి చూడాలి, ఇంకా బాగుంటుంది సినిమా. సో 5 ఇయర్స్ తర్వాత థియేటర్ లో కనబడతారు పవన్ కళ్యాణ్ గారు, ఎలా అనిపించింది? ఇది చాలా బాగుంది. ఆయన సినిమాలు ఇంకా వస్తే బాగుంటది అనిపిస్తుంది. ఆయనకి ఇప్పుడు టైం లేదు కాబట్టి ఉన్న సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం తర్వాత సినిమా రిలీజ్ అయింది, ఎక్స్పెక్టేషన్స్ తో భారీ ఎక్స్పెక్టేషన్ వచ్చింది, ఎలా అనిపించింది? అది చాలా బాగుందండి. ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే ఉంది సినిమా అయితే. సో మూవీలో హైలైట్స్ ఏంటి? హైలైట్స్ అంటే స్టోరీ అది ఓల్డ్ అదేంటి కోహినూర్ గురించి, మన వజ్రాల గురించి, వాటి యొక్క విలువల గురించి తీసిన సినిమా అది. మ్యూజిక్ పరంగా ఎలా ఉంది? మ్యూజిక్ కూడా బాగుందండి. చూసే ఇలా ఒక రేంజ్ లో వెళ్ళిపోయింది. మళ్ళా పార్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పుడైతే నేను పైసలు ఖర్చు పెట్టాను వస్తా గానీ సూపర్ ఉంది. ఆ సౌండ్, ఆ ఎఫెక్ట్స్, ఫైటింగ్, మూవీ హిట్ అయిపోతుంది. చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. సినిమా దుమ్ము దులిపింది. నేను మామూలుగా నాకు ఏ ఫీలింగ్ లేదు అసలు. ఫుల్ ఫేక్ బ్రో, నేను చెప్తాను బ్రో, ఫుల్ ఫేక్ రివ్యూలు. సినిమాటిగా ఫుల్ హిస్టారికల్ గా నెంబర్ 1 గా ఉంది సినిమా. నేను చెప్తాను 100 days. అసలు ఇదివరకు అసలు ఎలాంటి సినిమా, నిజంగా హిస్టారికల్ సినిమా, ఇలా అక్బర్ వీళ్ళ గురించి చెప్పినట్టు ఎవడు లేడు. చాలా బాగుంది, చాలా బాగా. అసలు యాటిట్యూడే లేదు. నేను నిజంగా చెప్తాను, పవన్ కళ్యాణ్ యాక్టింగ్, అలా ఫైట్స్, వారు చాలా బాగా పెట్టాడు.